హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ్మ కన్సల్టెన్సీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక బీటెక్లోని ఒక బ్రాంచ్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్. మన తాతల కాలం నుంచి ఇప్పుడు తర్వాత మనం తాతలు అయ్యే రోజుల వరకు కూడా ఎప్పటికీ డిమాండ్ తగ్గని కోర్స్ ఏదంటే సివిల్ ఇంజనీరింగ్. సో బిల్డింగ్స్ కడుతూనే ఉంటాము, రోడ్స్ వేస్తూనే ఉంటాము, ఆ రోడ్స్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటాము, తర్వాత ఏదైనా డ్యామ్స్ కానీ తర్వాత రైల్వే స్టేషన్ కానీ కడుతూనే ఉంటాము, అవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్లు రెనోవేషన్ చేస్తూనే ఉంటాము. సో దీనికి ఎప్పటికీ డిమాండ్ అలానే ఉంటుంది. సో చూసుకుంటే మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ముందుగా అసలు సివిల్ ఇంజనీర్ అంటే ఎవరు? మనం నివసిస్తున్న ప్రతి బిల్డింగ్ కానీ, మనం నడుస్తున్న ప్రతి రోడ్డు కానీ, సో తర్వాత మనం చూసే ప్రతి డ్యామ్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, తర్వాత బ్రిడ్జెస్ కానీ, వీటన్నిటిని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసిన దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి, సో బిల్డ్ చేయాలి. సో ఈ డిజైన్ చేసే వాళ్ళని, కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని మనం సివిల్ ఇంజనీర్ అంటాం. ఇప్పుడు మనము సివిల్ ఇంజనీరింగ్లో కొన్ని మేజర్ బ్రాంచెస్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్. స్ట్రక్చరల్ ఇంజనీర్స్ డిజైన్ బిల్డింగ్స్, తర్వాత ఇంకా టవర్స్ అండ్ బ్రిడ్జెస్ లైక్ దట్ చాలా అంటే వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఇలా డిజైన్ చేసిన బ్రిడ్జెస్ కానీ, టవర్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి ఎర్త్క్వేక్స్ నుంచి, తర్వాత విండ్ నుంచి, అలాగే ఓవర్లోడ్స్ నుంచి తట్టుకునే విధంగా వీళ్ళు డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద వండర్ లాగా మనం తీసుకోవచ్చు. ఈ బుర్జ్ ఖలీఫాని డిజైన్ చేయడమే కాకుండా ఆ కన్స్ట్రక్షన్ ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఏ విధంగా చేసి అది ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఎర్త్క్వేక్స్ నుంచి, విండ్ నుంచి, ఓవర్లోడ్ నుంచి తట్టుకుంటుంది. సో వీటన్నింటినీ వాళ్ళ పరిగణలోకి తీసుకొని ఆ యొక్క డిజైన్స్ అనేటివి డిజైన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ అనేది సేఫ్ అండ్ ఎఫిషియంట్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. లైక్ మనం తీసుకుంటే ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే సిస్టమ్ కానీ, తర్వాత రోడ్స్ కానీ, ఎక్కువ మన గూడ్స్ అయితే మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఈ యొక్క వచ్చే విధానం గూడ్స్ కానీ ఏదైనా సరే, ఈవెన్ ఎయిర్ప్లేన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి మనకు సేఫ్ గా రావాలి, సేఫ్ గా ఉండాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఈ ఇంజనీర్స్ అనే వాళ్ళు ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ జియో టెక్నికల్ ఇంజనీర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైనా సరే ముందు బిల్డ్ చేయాలి అంటే, ఏ బిల్డింగ్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్, ఏది బిల్డ్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మనం సాయిల్ చెక్ చేయాలి. సో ఇక్కడ మనం బిల్డింగ్ కట్టచ్చా, కట్టలేమా, ఒకవేళ కడితే ఎన్ని ఫ్లోర్స్ కట్టచ్చు, ఇన్ కేస్ మనం అక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ ఫ్లోర్స్ కట్టాల్సి వస్తే ఏమేమి చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ రిపోర్ట్స్ వీళ్ళు క్రియేట్ చేసి మనం ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వాటర్ రిసోర్స్ ఇంజనీర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా, తర్వాత ఒక కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా, తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు. సో అది ఏ విధంగా డిజైన్ చేస్తారంటే, మనకి ఎక్కడైతే స్కోప్ 4 మూలల ఎక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది, అక్కడ స్టోర్ చేస్తే మనం డ్యామ్ కట్టచ్చా, కట్టలేమా, ఆ డ్యామ్ ఏ విధంగా కట్టాలో డిజైన్ చేస్తారు. అదే విధంగా వాటర్ అనేటివి పైనుంచి కిందికి రావాలంటే ఏ విధంగా మనం కెనాల్స్ అనేటివి క్రియేట్ చేస్తారు, అది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది వీళ్ళు డిజైన్ చేస్తారు. అదే విధంగా వాటర్ అనేవి కొంచెం కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే ఆ వాటర్ వెళ్ళేదానికి ఎటువంటి స్కోప్స్ ఉంటాయి, ఏ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేయాలి, ఇలాంటి ప్రతి ఒక్క డిజైన్ అనేది సో వీళ్ళు మనకి డిజైన్ చేసి క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, తర్వాత శ్రీశైలం డ్యామ్ కానీ, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, సో ఇలాంటివి చాలా అనేటివి వీళ్ళు క్రియేట్ చేయడానికి వీళ్ళు డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ లైక్ యాజ్ ఏ సాఫ్ట్వేర్లో మనం తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ కనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదా, సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక మేనేజర్ లాగా ఒక వ్యక్తి ఉంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ వర్క్ చేస్తున్న పీపుల్ని మేనేజ్ చేయడం కానీ, తర్వాత కాస్ట్ ఎంత అవుతుందో దాన్ని ఆ కాస్ట్ సంబంధించిన విషయాలన్నీ వీళ్ళు మేనేజ్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాని యొక్క డెడ్లైన్ డేట్స్ కానీ ఇవన్నీ డిసైడ్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వర్క్స్ అన్ని వీళ్ళు చేస్తారనమాట. ఇంకా మనం ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే, తర్వాత ఆటో క్యాడ్ కానీ, తర్వాత ఈ ట్యాబ్స్ కానీ, సేఫ్, రెవిట్, ఇలాంటివి కొన్ని సాఫ్ట్వేర్స్ అనేటివి వీళ్ళు యూజ్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎటువంటి జాబ్ రోల్స్ అనేటివి దీని మీద మనం పొందొచ్చు అవి చూసుకుంటే, సైట్ ఇంజనీర్ కానీ, తర్వాత స్ట్రక్చరల్ డిజైనర్ కానీ, గవర్నమెంట్ ఇంజనీర్ కానీ, ప్లానింగ్ ఇంజనీరు, ప్రాజెక్ట్ ఇంజనీరు, సో ఇలాంటివి చాలా రోల్స్ అనేటివి మనం జాబ్స్ రూపంలో పొందొచ్చు. దీంట్లో ప్రొవైడ్ చేసే జాబ్స్కి శాలరీస్ ఏ విధంగా ఉంటాయండి, ఫ్రెషర్స్గా తీసుకుంటే మనకి ఒక 3 to 5 lakhs లో ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మనకి 5 to 10 lakhs వరకు ఉంటుంది. సో దీనికి అబ్రాడ్స్లో వెరీ హై డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్, డిగ్రీ అనేది మ్యాటర్ కాదు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అంత మనీ ఎర్న్ చేయడము, అంత ప్యాకేజెస్ ఉంటాయి దీంట్లో. ఇలాంటి మరెన్నో టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సో వాచ్ చేస్తూ ఉండండి.